పూజ్య స్వామీజీ వారు ఈ మధ్యనే విజయవాడకు వచ్చారు. అంతకుముందు మనందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా స్వామీజీ వారు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు విజయవాడ రామకృష్ణ మిషన్లో సేవలు అందిస్తున్నారు. వారు లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనే విషయం మీద ప్రసంగిస్తారు. పూజ్య స్వామీజీ వారు. సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే వేదిక అలంకరించిన పూజ్య స్వామీజీలు స్వామి మినిస్ట్రాని మహారాజ్, స్వామి సుసందేశాని మహారాజ్, వేదిక కింద ఉన్నటువంటి స్వామి అక్షరాత్మాని మహారాజ్, స్వామి అనుభవాని మహారాజ్ ప్రణామాలు. అలాగే మిగతా సోదర సన్యాస బ్రదర్స్కి నా వినమ్ర నమస్తే. సభలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శుభాభివందనాలు. మహిళా భక్తులు 3 వరుసలో ఉన్నారు, పురుష భక్తులు 1 వరుసలో ఉన్నారు. మనం ఇవాళ మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాం. నిజానికి ఈ సభను చూస్తే ఎవరు నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందు ఉన్నారో తెలిసిపోతుంది కదా. పురుషులతో సమస్య ఏంటంటే వాళ్ళు తర్కాన్ని వాడతారు, హేతుబద్ధత కావాలంటారు. భగవంతుడికి సంబంధించిన ఏమన్నా ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే ముందు నాకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలగాలి కదా. ఆ నమ్మకం కలగడానికి తర్కాన్ని వాడతారు, భగవంతుడి తర్కానికి దొరకడు. కాబట్టి వాళ్ళకి ఆ సాధనల మీద విశ్వాసం ఏర్పడదు. అదే మహిళలు అనుకోండి, స్త్రీమూర్తులు అనుకోండి, మీరు ఇలా చేయండి, మీరు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధిస్తారు, భగవంతుడికి దగ్గరవుతారు, భగవంతుడి యొక్క కృపకి ఆశీస్సులు పాత్రలు అవుతారంటే విశ్వసిస్తారు. వాళ్ళ సాధనలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. భగవంతుడు మన మనస్సుకి, మన తర్కానికి దొరికేటువంటి వస్తువు కాదు. నాకు అర్థమైన తర్వాత నేను సాధనకు ఉపక్రమిస్తానంటే భగవంతుడికి ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు ఎంత ఉపయోగించినా, ఎంత మేధావులైనా, ఎంత సూక్ష్మ బుద్ధి ఉన్నప్పటికీ కూడా భగవంతుడు తనని తాను మానవుడి యొక్క మేధస్సుకి అవతల పెట్టుకున్నారు. మన బుద్ధికి ఆయన ఆధారం, కానీ బుద్ధికి దొరకడు. బుద్ధి ఆయనలోనే పనిచేస్తుంది, బుద్ధి ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోలేదు. అందుకనే మగవాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి చాలా సమయం పడుతుంది. ఇవాళ నాకు ఇచ్చినటువంటి విషయం ప్రాపంచికత, పరమాత్మికత, లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని ఎలా అనుసంధానం చేయాలి. చాలామంది ఈరోజు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, స్వామీజీ నేను చాలా తీరుబడి లేకుండా ఈ లౌకిక వ్యవహారాలతో ఉంటున్నాను, నాకు ఉంది సాధన చేయాలని, కానీ సమయం దొరకట్లేదు, అందుకని పారమార్థికత నా జీవితంలోకి చొప్పించుకోలేకపోతున్నాను అని కొద్దిమంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఈ రెండు నిజానికి వేరు కావు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడానికి మనం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. మనం చేసే పనికి ఆధ్యాత్మికతకు ఏమీ సంబంధం లేదని అనుకుంటున్నాం. అయితే మన శాస్త్రాలు మనం చూస్తే భగవద్గీతతో సహా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అర్జునుడికి? యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధము అది ప్రాపంచిక విషయం అని చెప్పలేదు, పారమార్థికంగా మారుతుంది. ఎప్పుడు నేను చేస్తున్నాను భావనను పక్కన పెట్టేసేసి నాతో భగవంతుడు చేస్తున్నాడు అని అనుకోచాలంటారు. అంతే కదా. కర్మణి వాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ. ఏ కర్మ చేయమన్నాడు? యుద్ధం చేయమన్నాడు. కృష్ణుడు ధ్యానం చేయమనలే, లేకపోతే కళ్ళు మూసుకొని భగవంతుడి నామాన్ని జపించు, ఎక్కడికైనా కొండలకు వెళ్ళి గుహలో కూర్చొని తపస్సు చేయమనలేదు అర్జునుడిని. క్షత్రియుడివి, యుద్ధం అవసరమైంది, నువ్వు యుద్ధం చేస్తున్నావు, యుద్ధం చేయి, యుద్ధమే నీకు అత్యున్నతమైనటువంటి పారమార్థిక ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు నేను చేస్తున్నాను అన్న
దాన్ని వదిలిపెట్టు, అహం వదిలిపెట్టు. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నా చేతిలో ఉపకరణం. నేను ఆడిస్తున్నాను. ఈశ్వర సర్వభూతాన దేశ అర్జున తిష్టతి. నువ్వు అంటూ ఏమి లేదు నాయన, ఉన్నదంతా నేనే. ప్రతి జీవి హృదయంలో కూర్చొని ప్రతి జీవి హృదయ కుహరంలో అధివసించి ఉన్నాను. ఆ హృదయ కుహరంలో ఉండి నేను ప్రతి జీవిని కూడా యంత్రాన్ని ఎలా అయితే ఆడిస్తారో యంత్ర చోదకుడు, ఆ విధంగా అన్ని దేహాలను నేనే ఆడిస్తున్నాను. నువ్వు కేవలం నిమిత్త మాత్రమే. అయితే నేను నిమిత్త మాత్రం నువ్వు మర్చిపోయావు కాబట్టి మిథ్య అహం వచ్చి నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. ఆ నేను అని ఏదైతే అంటున్నావో అది మిథ్య, అది తెలుసుకో. భగవంతుడు నాతో చేయిస్తున్నాడు, విష్ణువు నాతో చేయిస్తున్నాడు అనుకో, అప్పుడు ఆ యుద్ధమే చేసే పని పరమార్థికమైపోతుంది. సో మనం ఎక్కడికో కొండల్లోకి వెళ్ళక్కర్లేదు, పొలంలోకి వెళ్ళక్కర్లేదు. ఈ లౌకిక జీవితము పరమార్థిక జీవితం వేరు కాదు. మన ఋషులు మునులు కనుక్కున్నటువంటి మహారహస్యం ఇది. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. ప్రపంచానికి ఏ మతంలో కూడా ఈ విషయం గురించి చెప్పరు. వాళ్ళ అవగాహన ఇక్కడ వరకు రాలేదు. మనం ఒకసారి స్మరించామనుకోండి, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడని, నా ఇంద్రియాలు ఆయన వల్లనే చోదక శక్తిని పొందుతున్నాయి, నా మనస్సు ఆయన వల్లనే ఆలోచించగలుగుతుంది, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ భగవంతుడి వల్లనే జరుగుతున్నాయి అని ఒకసారి గుర్తుపెట్టుకొని ఆయన నామాన్ని స్మరించామనుకోండి, అది ఆధ్యాత్మికత అయిపోతుంది. అది మన నిత్య జీవితాన్ని ఆ విధంగా మనం ఆధ్యాత్మికమయం చేసుకోవాలి. అప్పుడు మనం ప్రాపంచిక జీవితాన్ని గడుపుతున్నట్టు కాదు, పారమార్థిక జీవితాన్ని గడుపుతున్నట్లే. మనందరికీ ఈ కథ తెలుసు, అయినా ఒకసారి స్మరించుకుందాం. ఈ నారద మహర్షికి ఒకరోజు కొంచెం గర్వం కలిగింది. ఎందుకంటే ముల్లోకాలు తిరుగుతూ ఎప్పుడు కూడా నారాయణ 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 అని స్మరిస్తూ ఉంటాడు కదా. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి, వేరే పని లేదు కాబట్టి నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆయన ముల్లోకాలు సంచరిస్తూ ఉండేవాడు కదా. అయితే నారద మహర్షి ఒకసారి కొంచెం గర్వం పొడసుతుంది. ఎందుకంటే భగవంతుని నామాన్ని జపించడం అనేటువంటి ఒక వరం, అది సదా జపించగలుగుతున్నాను నేను. కాబట్టి నా అంతటి అదృష్టవంతులు ఎవరు లేరు ప్రపంచంలో. భగవంతుడికి నాలాంటి మహాభక్తులు కూడా ఎవరు ఉండి ఉండరు. ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఊరికినే పరిహాస్యపూర్వకంగా విష్ణుదేవుని అడుగుతారు, దేవా నీకు నాకన్నా గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడయ్యా నారద. నారదప్పుడు కుతూహలం పట్టుకుంది. ఆయన చూడాలని ఈయనకి ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష కలిగింది. భగవంతుడు అడిగాడు, నేను ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నాను, చూడాలనుకున్నాను. నేను నాకు తెలిసినంతవరకు 24 గంటలు అప్రయత్నపూర్వకంగా నీ నామం నా ద్వారా జరుగుతూనే ఉంటుంది. అజప స్థితి, అంతకన్నా ఉన్నతమైన స్థితిని పొందినటువంటి వాడు ఉంటాడా? సాధ్యమవుతుందా? ఉంటే నాకు సమానమైన స్థితి అయి ఉండాలి కానీ ఇంతకు మించి ఇంకోటి ఏమి ఉండదు కదా అని ఆయన తనకన్నా గొప్ప భక్తుడు భగవంతుడికి ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు, భూలోకానికి వెళ్ళు, ఒక ఫలానా గ్రామంలో ఒక రైతు ఉంటాడు, ఆయన నీకన్నా గొప్ప భక్తుడు అంటాడు. సరే నారద మహర్షి వెళ్తాడు, ఆయన దినచర్య ఎలా ఉందో పరిశీలిద్దామని. వెళితే ఏముంది, అక్కడ ఏం జరిగింది? ఆ రైతు పగలంతా తన పనులు చేసుకుంటూ లౌకికమైనటువంటి విషయాలే మాట్లాడుతూ రాత్రి పడుకునే ముందు మాత్రం ఒకసారి భగవంతుని నామాన్ని జపించి పడుకునేవాడు. నారదుడికి ఆశ్చర్యమైంది, ఈయన నాకన్నా గొప్ప భక్తుడు ఎలా అవుతాడు? ఈయన దినచర్య చూశాడు. తర్వాత వెళ్ళి భగవంతుడితో అదే చెప్పాడు. అప్పుడు భగవంతుడు ఇంకో పరీక్ష పెట్టాడు. సరే ఇగో ఈ కప్పుది గిన్నె తీసుకోండి, ఆ గిన్నెలో నూనె నిలిపిస్తాడు భగవంతుడు. నీ తల మీద పెట్టుకొని ఈ వైకుంఠం చుట్టూ 3 సార్లు తిరిగిరా. అయితే ఒకటి షరతు ఏంటంటే ఈ గిన్నె నుంచి ఒక చుక్క నూనె కూడా ఒలికిపోకూడదు. నారదుడు అదే ఉంది చిన్న విషయం అనుకుని తల మీద పెట్టుకుంటాడు. గిన్నె నిండా నూనె ఉంది, తల మీద పెట్టుకుని ప్రదక్షిణ చేసేటప్పుడు చుక్క కూడా ఒలికిపోకూడదు అన్నాడు భగవంతుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనసు. కాబట్టి మనసు అంతా దాని మీద దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ 3 ప్రదక్షిణ చేసి చివరికి నారద మహర్షి భగవంతుడి దగ్గరికి వస్తారు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు నువ్వు ఎన్నిసార్లు నన్ను గుర్తుపెట్టుకున్నావు అంటాడు. అలా ఎలా సాధ్యం? నువ్వు ఒక చుక్క కూడా వెలిగిపోకూడదు అన్నావు కదా, నా మనసంతా అక్కడ పెట్టినప్పుడు నీ నామాన్ని ఎలా జపించగలను? భగవంతుడి యొక్క విస్మరణ ఏర్పడి అప్పుడు భగవంతుడు అంటాడు, నీకు ఈ చిన్న బాధ్యత ఇచ్చినప్పుడే నువ్వు మర్చిపోయావు కదా నన్ను. ఆ రైతు తన కుటుంబ జీవితంలో అందరి యొక్క ఆలనా పాలన చూస్తూ వాళ్ళ యోగక్షేమాల కోసం ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తి సన్నిధిలోకి వచ్చినటువంటి మిగతా వాళ్ళు కూడా ఆ సత్సంగ ఫలాన్ని పొందుతారు.
మనకి శ్రీమద్ భాగవతం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయం. కృష్ణ భగవానుడు బృందావనంలో రాసలీలలు అన్నీ జరిగిన తర్వాత మధురకు వచ్చేస్తారు. మధురకు వచ్చేసిన తర్వాత ఆయనకు ఒకసారి వీళ్ళు గోపికలు బృందావనంలో ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అని ఒకసారి ఉద్ధవుని గమనిస్తారు. చూసిరా అంటే భగవంతుడు సర్వాంతర్యాన్ని సర్వజ్ఞుడు అని తెలియదని కాదు, ఉద్ధవుడు కూడా భక్తుడే కాబట్టి మరి ఉద్ధవుడికి నేను కూడా గొప్ప భక్తుడున్నాను కొంత, ఆయనకి ఏమైనా గర్వం వచ్చిందేమో తెలియదు. ఒకసారి ఆ గోపికలు ఎలా ఉన్నారో చూసిరా, ఎందుకంటే వాడు నన్ను విపరీతంగా ప్రేమించాడు, సడన్గా నేను అక్కడి నుంచి వచ్చేసాను, అది వాడు ఊహించినటువంటి విషయం. వాడు చాలా ఆనందం చెబుతారు గోపికలు. ఆయన బృందావనంలో వాడు మధ్యలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కృష్ణుని మర్చిపోయేవాడు, ఎందుకంటే మన పక్కనే ఉన్నాడు కదా, మా కృష్ణే మనవాడే ఇప్పుడు మనతో ఉంటాడు. సడన్గా కృష్ణ భగవానుడు బృందావనం నుంచి మొదలు చేస్తాడు. తర్వాత మళ్ళీ బృందావనం వెళ్ళలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూడంటే, ఉద్ధవుడు వెళ్ళి వాడిని చూస్తే వాళ్ళు ఒక క్షణం పాటు కూడా కృష్ణుని మర్చిపోతారు. అక్కడ ఆ గాలి వీస్తుంది, ఆకు కదలాడింది, అదిగో అక్కడ కృష్ణుడు వచ్చాడు కాబట్టి చెట్టుని ఆయన ఒప్పుకోబట్టి ఆకు కదలాడింది. ఎటు చూసినా వాడికి ఏది చేసినా కూడా కృష్ణుడే గుర్తొస్తారు. అదిగో మన కృష్ణ, అదిగో మన కృష్ణ. ఒక తేనెటీగా జంకారం చేస్తే ఇదిగో ఆ మొదటి నుంచి దీన్ని పంపించాము. ఒకరోజు రేపు సాయంకాలం వరకు మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండబోతున్నాం. ఉపన్యాసాలు ఉన్నాయి, భక్తులు భజనలు ఉన్నాయి. ఈ అంటే ఈ సత్సంగ ఫలాన్ని మీరు తర్వాత వెళ్ళి మిగతా వాడికి పంచుతూ మీకు ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకుంటామో ఈ 2 రోజుల్లో ఆ విషయాన్ని కొన్ని రోజులు మనం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఇంకాస్త ఎక్కువ పూర్తిని ప్రేరణ కలిగి భగవంతుడి యొక్క నామాన్ని భక్తితో ప్రేమతో భావంతో జపిస్తూ పోతూ ఉంటే మనం ఈ సత్సంగం అటెండ్ అయినప్పుడు మనకి సార్థకత అని భావిస్తూ మీరు ఇక్కడి నుంచి వెళ్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 15-20 నిమిషాలు ఈ ప్రాపంచిక జీవితం, లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియజేసుకోవడానికి రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ మధ్యాంధ్ర కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామకృష్ణ.